హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్, వచ్చేసేయండి. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే పోపు దినుసులు అయితే వేసుకుందాం. పోపు దినుసులు కూడా కాస్త వేగిన తర్వాత ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టమాటాలను అయితే వేసుకుందాము. ఒక 1/2 కేజీ టమాటాలను అయితే నేను తీసుకున్నానండి. వాటిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమాటాలను అయితే మగ్గించుకుందాము. టమాటాలను అయితే ఫస్టే సాల్ట్ కనుక వేసినట్లయితే నీరైతే వస్తుందండి. అందుకే ఫస్ట్ వేయకూడదు. మనం ఫస్ట్ ఆయిల్లో దీన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత లైట్గా ఇందులోకి అయితే వాటర్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, మనకు ఆల్మోస్ట్ టమాటాలు అయితే ఉడికిపోయాయి. మనం ఈ టైంలో వీటిలోకి అయితే కారం, ఉప్పు అయితే వేసుకుందాము. ఇందులో ఇప్పుడు నేను 1.5 టీ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం నూనెలో మంచిగా వేగి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఒకసారి మూత తీసి అయితే చూద్దాము. చూడండి, మనకు పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే టమాటాలను ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి. అలా అయితే స్మూత్గా ఉంటుంది కర్రీ అయితే. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత దీనిపైకి కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. టేస్టీ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి మన రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.